హాయ్ గాయ్స్, నమస్తే. ఇప్పుడు మనం కోహెడ్ గుట్ట వెళ్తున్నామండి. కోహెడ్ గుట్ట ఇక్కడ నుంచి మనం బండి మీద వెళ్ళిపోవచ్చు. కింద నుంచి పైకి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. మనకి వస్తుంది చూసారా, కోహెడ్ గుట్ట వచ్చేసామండి పైకి. ఇది కొండ మీదకి వచ్చేసామంటే ఇక్కడ మన వాటర్ ప్యాకెట్స్ గట్ట ఇంకేమైనా తిన్నాం గట్ట ఇక్కడ ఉంటాయి, అన్నీ అందుబాటులోనే. మనం దూరం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కింద నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ పై వరకు కూడా బండి మీద మనం వెళ్ళిపోవచ్చు, రాణిస్తారు, నో ప్రాబ్లం. ఫ్యామిలీస్ గట్ట పేర్స్ గట్ట వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇటుపక్క రైట్ సైడ్ ఉండేది శ్రీరాముడి ఆలయం అండి. ఈ రామాలయంకి ఎదురుగా పైన ఇది రామాలయంకి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. కోహెడ్ గుట్ట స్పెషలే ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. ఈ ఆంజనేయ స్వామి గురించి ఇక్కడ వెలిసిన ఒక గుట్టనే కోహెడ్ గుట్ట అంటారు. చూడడానికి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇక్కడికి రావాలంటే అమీర్పేట నుంచి జస్ట్ దిల్సుఖ్ నగర్ అండ్ ఎల్బీ నగర్కి డైరెక్ట్గా మనకి ఒక 20 కిలోమీటర్స్ ఎల్బీ నగర్ వరకు మెట్రో ఉంటుంది. అక్కడి నుంచి మనకు 20 కిలోమీటర్స్ ఆటోలు బస్సులు ఉంటాయి, బట్ బైక్ బెస్ట్. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఇక్కడ నుంచి ఒక ఏరియల్ వ్యూ చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది. ఈ మధ్యలో కొండ అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి బాగా ఫేమస్, కోహెడ్ గుట్ట. ఇది ఈవినింగ్ పూట అయితే చాలా కరెక్ట్ టైం ఈవినింగ్ పూట చూడడానికి. మీరు ఇక్కడ గ్రీనరీ చూడండి. ఈ గ్రీనరీ మొత్తం మేబీ 5 ఇయర్స్లో మొత్తం అన్నీ ఇల్లు అయిపోతాయి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది చుట్టుపక్కల కూడా. ఎవరైనా ప్లేస్లు గట్టి తీసుకోవాలనుకుంటే ఈ టైంలో ఇక్కడ తీసుకోండి, కొంచెం తక్కువకు రావచ్చు. 5 ఇయర్స్లో ఫుల్ డెవలప్మెంట్ ఇక్కడ. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 7-6 o'clock అయినా సూపర్. ఈవినింగ్ 5 to 6 వరకు చాలా బాగుంటుంది, మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్తో గట్రా రావచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇది ఉన్నదంతా చూడండి, చాలా పెద్ద ఒక చాపరాయిలాగా ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తే చాలా డేంజర్. చూడండి, ఇక్కడ కంచి గట్ట బాగా పెట్టారండి. ఇది ఒక పైప్ ఏం కాదు, ఒక రాడ్, మొత్తం టోటల్ ఫుల్ రాడ్, చాలా గట్టిగా ఉంటుంది. ఎక్కడ నుంచి పడ్డామంటే మొత్తం అయిపోయినట్టే. మెయిన్ ఈ కోహెడ్ గుట్ట యొక్క ఫేమస్ ఏమిటంటే ఆంజనేయ స్వామిది. ఆంజనేయ స్వామికి సంబంధించి ఈ పైకి ఎక్కడానికి గట్ట మెట్లు చాలా చక్కగా పెట్టారు. మెట్లు గట్ట చాలా బాగున్నాయి. అందరూ వస్తున్నారు. ఒక శనివారం ఆదివారం అయితేనే ఎక్కువ మంది వస్తారు. మనకి ఎర్రగడ్డ నుంచి ఇక్కడికి 41 కిలోమీటర్స్ ఉన్నాయండి. 41 కిలోమీటర్స్. చూడండి, మొత్తం అంతా రాయే, స్టోన్. వర్షం పడేటప్పుడు కూడా ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. చూసారా, ఫుల్ చూడండి, జాగ్రత్తగా దిగాలి. రాయిలు గట్టి దిగేటప్పుడు చిన్నపిల్లలు మాత్రం చేయి పట్టుకొని ఉండాలి. పర్ఫెక్ట్. మనం మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే ఇలాగే వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్ళాలండి. ఇక్కడ కోహెడ్ గుట్ట యొక్క స్పెషల్ ఈ ఆంజనేయ స్వామి గుడి తర్వాత వ్యూ అనమాట. వ్యూ అనేది చాలామంది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఈ వ్యూ. ఇక్కడ మాత్రం కొంచెము ఈ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాములు కొట్ట ఎక్కువ ఉండే అవకాశం ఉంటాయి. షూ వేసుకోండి. షూ కూడా గ్రిప్ ఎక్కువ ఉండేది చూసుకోండి. ఎందుకంటే మన స్టోన్స్ మీద, రాయి మీద నడుస్తాం కాబట్టి స్లిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో షూ మాత్రం మంచి గ్రిప్ ఉండేది తీసుకోండి. మేము ఉదయం 11 గంటలకి, అంటే మార్నింగ్ 11 o'clock వచ్చాం కాబట్టి ఫుల్ ఎండ ఉంది. అయినప్పటికీ చెట్లు గట్టు బాగా ఉండడం వల్ల చాలా కూల్గా ఉంది. మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడి నుంచి అనమాట. ఇక్కడి నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది. అది కాదు, దానికి రివర్స్.
ఇక్కడ నుంచి మనం చూడొచ్చండి. మన చూడండి, ఫోటోలు మీకు తీసుకునేటప్పుడు అసలైన వ్యూ పాయింట్ చాలా చూపిస్తాను. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే డైరెక్ట్ చాలా కింద జాగ్రత్తగా వెళ్ళాలండి. మరీ రిస్క్ తీసుకొని నాలాగా రిస్క్ తీసుకొని మీరు ఫోటోలు గట్రా ఏం తీసుకోవద్దు, మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఆ రాయి చివరిని కూర్చొని మనకి కనిపిస్తుంది చూడండి రోడ్డు, ఇదంతా కూడా గ్రీనరీ బాగుంటుంది చుట్టుపక్కల. మనం ఫొటోస్ గట్రా నెట్లో చూసేది ఇదే, ఇక్కడ ఈ వ్యూ అండి మనకి చూపిస్తారు అందరూ. మనకు కనిపిస్తుంది చూసారు ఆ రోడ్డు, అది బెంగళూరు వెళ్ళే నేషనల్ హైవే అండి. అక్కడ కూర్చొని మనం ఆ రోడ్ని కవర్ చేస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది, ఫ్యామిలీస్ కానీ పేర్స్ కానీ వెళ్ళడానికి బాగుంటుంది. ఆ చివరిని కూర్చొని ఫోన్ గట్రా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఫోటోలు తీస్తే మాత్రం మరీ రిస్కీ షాట్లు ఏమి తీసుకోవద్దు, రిస్క్ అక్కడ నుంచి. ఎస్, ఇలా చూడడానికి ఈ మెయిన్ కోహిడగుట్ట యొక్క స్పెషల్ ఇదే అనమాట, మెయిన్ వ్యూ పాయింట్ ఇదే. ఇక్కడి నుంచి ఆ రోడ్డు అక్కడ కూర్చొని, సో ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ని చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇలాంటి యొక్క ప్లేస్ మనకి దగ్గరలో ఉండడం అంటే గ్రేట్ కదా. అమ్మాయి అబ్బాయి మాత్రం చాలా డేరింగ్ చేశారు, అక్కడ నిల్చొని ఫోటో తీసుకోవడం అంటే బాగా గుర్తుండేది. ఆ అమ్మాయి మాత్రం చాలా డేరింగ్గా ఫోటోలు తీసుకుంటుంది, గ్రేట్. ఈ చుట్టుపక్కల కూడా ఫుల్ డెవలప్ అయిపోతుంది, ఎక్కువగా రీసార్ట్లు గట్టా కట్టినవి. ఇది ఒక పాయింట్ వ్యూ అండి, ఈ వ్యూ సెకండ్ వ్యూ అనమాట. ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది, బట్ ఫస్ట్ వ్యూ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ ద సెకండ్ వ్యూ. ఇది కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది అన్నమాట, అక్కడి నుంచి తీసుకున్నా నో ప్రాబ్లం. ఈవినింగ్ 3 o'clock గట్ట వస్తే కొంచెం బాగుంటుంది, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 6 o'clock వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గాను. మార్నింగ్ ఎండ ఉండేటప్పుడు మాత్రం రావడం అనవసరం, బాగా ఎండ ఉంటుంది, ఇదంతా స్టోన్ కాబట్టి. మీకు కానీ ఈ వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్యామిలీతో రావడానికి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదండి, అంత డేంజర్ ప్లేస్ ఏం కాదు, బట్ కొండ ఎక్కేటప్పుడు కొంచెం డేంజర్గా ఉంటుంది, చిన్నపిల్లల్ని గట్టా కంట్రోల్ చేసుకోవాలి. శనివారం ఆదివారం చాలా ఎక్కువ మంది ఉంటారు, అప్పుడైతే ఇంకొంచెం బాగుంటుంది అనమాట, ఎవరు లేనప్పుడు అంత బాగోదు.